సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను. సో గైస్, మనం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే ఇండియన్ డెలిగేట్స్, ఇండియాలో కొందరు ముఖ్య అధికారులు సో అన్ని దేశాలకు విజిట్ చేస్తున్నారండి. సో అదేవిధంగా కోవిడ్ దేశాల్లో ఉన్న ముఖ్య అధికారులతో భేటీ అయ్యి పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదులను ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు, ఇది దేశానికి ఎంత ప్రమాదకరమో తెలియజేస్తున్నారు. సో ఈ కారణాల చేత పాకిస్తాన్ వాళ్ళకి కొత్త సమస్య రాబోతుంది. పాకిస్తాన్ వాళ్ళపై ఎవరిపైనా సరే ఎటువంటి కేసులు ఉన్నా సరే వాళ్ళని ఇమీడియట్గా ఫింగర్స్ వేసి డిపోర్ట్ చేయాలని కొత్త రూల్ రాబోతుందండి. సో వీళ్ళకి రాబోయే రోజుల్లో పెను ప్రమాదమే పాకిస్తాన్ వాళ్ళకి. నెక్స్ట్ సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బస్ రూట్లు చూడండి పక్కన డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇటు ఆంధ్రప్రదేశ్ వారికి, ఇటు తెలంగాణ వారికి ఇద్దరికి డిస్ప్లే అవుతున్నాయి, చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్. సో బ్లడ్ అనమాట, కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో 2024లో 90,000 మంది పైగా బ్లడ్ డొనేట్ చేశారు. ఇందులో ఎక్స్పర్ట్స్ అధికంగా ఉన్నారు. నెక్స్ట్ సో మ్యాక్సిమం ఇప్పుడు సౌదీ రూలే పాటిస్తుంది కువైట్. సో మ్యాక్సిమం అన్ని విషయాల్లో కూడా సౌదీ సంబంధించిన రూల్స్ మాత్రమే పాటిస్తూ ఉంటుంది ఎక్కువ కువైట్. ఇదే విధంగా తరహాలు వెళ్తే కనుక సౌదీలో 73 ఏళ్ల నుండి బ్యాన్లో ఉన్న ఆల్కహాల్ పైన బ్యాన్ లిఫ్ట్ చేశారు. సో కువైట్లో కూడా టూరిజం డెవలప్ చేయడానికి ఆల్కహాల్ పైన బ్యాన్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. సో కువైట్లో కూడా మందు బాబులకి శుభవార్త అనుకోవాలి. సో దొరకట్లేదంటే దొరుకుతుంది, అది ఇల్లీగల్. ఇప్పుడు లీగల్గా దొరికే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మారుతాయండి, రూల్స్ మారాలి. ఎప్పుడు ఒకే పద్ధతి పట్టుకుంటే కుదరదు, కాలంతో పాటు అప్డేట్ అవ్వాల్సిందే, దేశమైనా మనుషులైనా. సో సౌదీ విషయానికి వెళ్తే నార్త్ వఫ్రా ఫీల్డ్లో ఆయిల్ నిల్వలు కనుగొన్నారండి. సౌదీలో మరికొన్ని చమురు నిల్వలతో కనిపెట్టారు. సో ఆల్రెడీ గతంలో కనిపెట్టినవి కాకుండా మరీ కొత్తగా కనిపెట్టారు సౌదీలో. సో సౌదీ వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. సో వ్యభిచారం మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న కేసులో ఒక 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు సౌదీలో. తర్వాత హజ్ ప్లేసుల్లో 10,000 హాట్స్పాట్స్ ఈ సిస్టమ్స్ని ఏర్పాటు చేశారంటే హజ్కు వచ్చే వాళ్ళకి నెట్ సంబంధించిన ఇబ్బందులు రాకుండా సో హాట్స్పాట్స్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. సో తర్వాత కొందరు మిత్రులు కామెంట్ పెట్టారండి నాకు. నేను చెప్పాను కదా నిన్న సౌదీలో ఆల్కహాల్ పైన బ్యాన్ లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి. అయితే ఇప్పుడు కూడా దొరుకుతుంది కదా అంటున్నారు. ఇప్పుడు దొరకొచ్చు బ్రదర్, ప్రతి దేశంలోనూ దొరుకుతుందండి, దొరకంది ఏది ఉండదు. ఏది ఎక్కడ బ్యాన్ ఉంటే అది దొరుకుతుంది అధికంగా. అయితే అది ఇల్లీగల్, ఇది లీగల్. ఎందుకంటే గతంలో చాలామంది మన తెలుగు మిత్రులే మద్యం తాగి పోలీసులు దొరికి డిపోర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మేబీ అటువంటిది ఉండదు, గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది కాబట్టి. సో ఏ విషయానికి వెళ్తే మన తెలుగువారు ట్రాఫిక్ ఫైన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ జీతం కన్నా ట్రాఫిక్ ఫైన్స్ ఎక్కువైపోతున్నాయి. సో చివరికి ఇంటికి డబ్బులు పంపలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది తెలుగు మిత్రులు. సో ట్రాఫిక్ అధికారులను అడిగితే వాళ్ళు ఒకటే మాట, రూల్స్ పాటించండి, ఎందుకు ఫైన్ వేస్తాం, రూల్స్ పాటించి ఎందుకు ఫైన్ వేస్తాం అంటే ట్రాఫిక్ అధికారులు. అది మన జాగ్రత్తలో మనమే ఉండాలి. తర్వాత ఒక తెలుగు మిత్రులకి జాబ్ కావాలండి. సో అతను మెకానిక్ ప్లస్ పెయింటింగ్ లాంటి వర్క్ ఐడియా ఉందంట. సో డిస్ప్లే అవుతున్న నెంబర్కి వర్క్ ఉంటే తెలియజేయండి. నెక్స్ట్ ఒక 2 సంవత్సరాల అబ్బాయిని ఒక ఫ్యామిలీ కారులో వదిలేసి షాపింగ్కి వెళ్ళిపోయారు. సో లక్కీగా అక్కడ ఉన్న వాళ్ళు ఆ విషయం గమనించారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ అబ్బాయి కారులోనే తన ప్రాణం వదిలే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఏం కాలేదులండి. తర్వాత వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని వాట్సాప్ ద్వారా బూతులండి, అమ్మ నా బూతులు తిట్టిన వ్యక్తిని సో అధికారులు అరెస్ట్ చేశారు. 1,000 dirhams ఫైన్ కూడా వేశారు యూఏలో. సో అంటే ఎవరైనా సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తే కంప్లైంట్ చేసుకోవచ్చు. వామన్ విషయానికి వెళ్తే టిక్టాక్లో కొందరు బంగారం అమ్ముతున్నారు. కొత్త ట్రెండ్. సో కొత్త ట్రెండ్కి చాలా జరుగుతుంది. టిక్టాక్లో బంగారం అమ్ముతున్నారు. ఇలాంటి టిక్టాక్లో పరిచయం అయ్యి మీరు డబ్బులు కట్టారు అంటే సో ఇంకంతా అస్సామే. డబ్బులు కడితే ఆల్రెడీ కొందరు కట్టారు, వాళ్ళందరూ అస్సామే, నాకు మెసేజ్లు పెట్టారు, అందుకే చెప్తున్నాను. సో తర్వాత యుఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ గారికి ఘన స్వాగతం పలికారు వామన్లో. నెక్స్ట్ ఈద్ అల్ హుదా జూన్ 6కి ప్రారంభం కాబోతుంది. నెక్స్ట్ ఇరానీ ప్రెసిడెంట్ గారు కూడా వామన్ విజిట్ చేయడానికి వచ్చారండి. నెక్స్ట్ ఈ రాగి కేబుల్స్ దొంగతనం చేస్తున్న 8 మంది బంగ్లాదేశ్ వాళ్ళని అరెస్ట్ చేశారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే గత 3 నెలల్లో 1,200 మందిని ఎల్ఎంఆర్ అధికారులు డిపోర్ట్ చేశారు, అరెస్ట్ చేసి, అంటే ఇల్లీగల్ వీసా లేని వాళ్ళని డిపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఈ జిబాలా బ్యాగ్స్ మీరు ఇంటి బయట పెడుతున్నారా, జాగ్రత్త, ఆల్రెడీ కొందరు ఫైన్లు వేశారంట 300 బిడీల వరకుని. సో ఈ డబ్బాలను వేయాలి, బయట పెడితే ఫైన్. నెక్స్ట్ ఇంట్లో గంజాయిని సాగు చేస్తున్న ఒక వ్యక్తి, అతను అరెస్ట్ చేశారు. ఇతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష, మళ్ళీ 5,000 బిల్లులు ఫైన్ వేశారు. నెక్స్ట్ బెహ్రెన్లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్కి మళ్ళీ ఈ
స్టిక్కర్లు మార్చేసి మళ్ళీ ఒక ఫుడ్ స్కామ్ చేస్తున్నారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో కూడా మన తెలుగు మిత్రులకి కొందరికి జాబ్స్ కావాలి టిక్టాక్లో పెట్టారంటండి. సో నాకు మెసేజ్ పెట్టారు రమేష్ అనే మిత్రుడు. సో జాబ్స్ ఉంటే కొంచెం కామెంట్లో పెట్టండి, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళ నెంబర్లు ఏమి లేవు ఇందులోని. సో కొంచెం కామెంట్లో పెడితే వాళ్ళు మిమ్మల్ని చూసి కాంటాక్ట్ అవుతారు. సో ఖత్తర్లో అనమాట. సో ఎంఓఏలో అధికారులు అనౌన్స్ చేశారండి. సో ఖత్తర్లో ఇప్పుడు టెంపరేచర్ పెరుగుతున్న కారణం చేత జూన్ 1 నుండి అవుట్ సైడ్ వర్క్ బ్యాన్ చేస్తున్నారు. సో మార్నింగ్ 10 AM టు అంటే మార్నింగ్ 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు అవుట్ సైడ్ వర్క్ చేయడం లేదు. గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది, ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది కదా అందువల్ల అనమాట. నెక్స్ట్ షేక్ తమీమ్ బిన్ హల్తానీ గారు మలేషియా పర్యటనకు వెళ్ళారు. సో త్వరలో నేను కూడా వెళ్తాను మలేషియా పర్యటనకి. సో అదనమాట సంగతి. తర్వాత ఐపే యూజ్ చేస్తున్నారని అడిగితే చాలా మిత్రులు నాకు మెసేజ్ పెట్టారండి, చాలామంది నాకు పర్సనల్ కూడా పెట్టారు వాళ్ళ కార్డులు. సో ఐపే మా తెలుగు మిత్రులు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలా యూజర్ ఫ్రెండ్లీగా చాలా బాగుందంట. సో ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.